అనంతపూర్, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు అన్ని సిటీలో ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు, సంతానం లేదా, భార్య భర్తల అనుబంధం లేదా, చదువు లేదా, పిల్లలకి చదువు కావాలన్నా, అప్పులు తీరాలన్నా, అప్పు అంటే నిప్పండి. అప్పులు అనకూడదు. తీసుకున్న వారు ఎంతో డబ్బులు చెప్పుకోవాలి. మీరు ఎనీ టైం అప్పుల గురించి ఆలోచిస్తారు, అందువల్ల అప్పులో కూలిపోతున్నారు. అప్పు అంటే అది నిప్పులాగా రగులుతోంది. అప్పు అనకండి, నేను తీసుకున్నాను వాళ్ళకి సులభం ఇచ్చేస్తాను, నా వల్ల అవుతుంది అనే ఒక సంకల్పం పెట్టండి. అప్పు ఉన్న వాళ్ళు 10 లక్షలు అప్పు ఉంటే ఒక 50 లక్షల గురించి ఆలోచన పెట్టండి. అప్పు తీర్చాలన్నా, వ్యవసాయం బాగా పండాలన్నా, ఏదైనా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు. కానీ నేను అన్నిటికీ మీరు ఏమనుకున్నా జరగడానికి నేర్పిస్తున్నాను. ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా ఏమీ లేకుండా జీరోలో ఉన్నాను అన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. జీరోలో ఉండేవాళ్ళు సంపూర్ణత్వంగా ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నీ మెట్టు. జీరోలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి నువ్వు కన్నా పాజిటివ్ థింకింగ్ చేస్తే నీ జీవితాన్ని అద్భుతంగా దిద్దుకోవచ్చు. నువ్వు ఏది అనుకున్నా జరుగుతుంది. దీని అంతే జరగాలంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఇతరుల గురించి మాట్లాడేది వదిలేయాలి. ఇతరుల గురించి విమర్శించేది వదిలేయాలి. పక్క వాళ్ళ గురించి ఎనీ టైం ఆలోచిస్తారు, దాని అంతా వదిలేయాలి. ఎనీ టైం నీ గురించి ఆలోచించాలి. మీరు ఎనీ టైం నీ గురించి ఎట్లా ఆలోచించాలి? సార్ నాకు ఇల్లు లేదా? ఇల్లు ఉన్నట్టు ఆలోచించు. ఏంది నా జీవితం ఇలా ఉంది, నా పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, నేను బాగుండాలి, నాకు బంగారు ఎక్కడ, నా కారు ఎక్కడ, నాకు మంచి ఇల్లు ఎక్కడ, నాకు పొలం ఎక్కడ, మంచి డ్రెస్ ఎక్కడ, ఒక ఫంక్షన్లోకి పోతే మంచి జీవితాన్ని ఎక్కడ, నాకు ఏంది ఇది, నేను ఎలా ఉన్నానే, నా పిల్లలు ఏంది ఎలా ఉన్నారే, నా భార్య ఏంది ఎలా ఉంది అని ఎనీ టైం, భార్యలు అయితే భర్త ఏంది ఎలా ఉన్నాడే, నా పిల్లల్ని అయితే సర్దిద్దుకోవాలి, భర్తలను సర్దిద్దుకోవాలి. ఎనీ టైం నీ మీద ఆలోచన పెట్టినప్పుడు నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు బాగుపడాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు జీవితం మారాలంటే నువ్వు మారు. నువ్వు మారిన నా జీవితం మారాలంటే ఎలా మారుతుంది? మారదండి అది. నువ్వు మారిపో, నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు మారిన నా జీవితం మారలేదని పనికిరాని విషయాలంతా ఆలోచిస్తావు, పనికిరాని మాటలంతా మాట్లాడతావు, ఇతర విషయాలంతా జోక్యం చేసుకుంటావు. ఎక్కడ మారుతుంది? నువ్వు ఎక్కడ మారుతుంది? ఎనీ టైం నీ గురించి పెట్టయ్యా. కాబట్టి ఏది జరగాలన్నా ఏదైనా ఉన్నాయి. అప్పులు ఉన్న వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు అనేసి ఇంకా కూడా కాల్సి వస్తున్నాయి. భయపడకండి. అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా భయపడకూడదు. అప్పు తీసుకునేటప్పుడు ఏ ధైర్యంతో తీసావు నువ్వు? అప్పుడు ఒక ధైర్యంతో తీసావు లేదా? ఆ ధైర్యం ఇప్పుడు ఎక్కడ ఎందుకు వదిలేస్తున్నావు? నువ్వు అప్పు తీసినావు. ఇప్పుడు ఒక లేబర్ కూడా ఒక 2 లక్షలు అప్పు తీస్తాడు. వాడు ఏ ధైర్యంతో తీస్తాడు? నేను ఎలాగైనా సంపాదించి కట్టగలనే ధైర్యం. ఒక బిజినెస్ మ్యాన్ కోట్లు అప్పు చేస్తాడు. ఏ ధైర్యంతో తీస్తావు? ఎలాగైనా నేను డెవలప్ చేసి కట్టగలని. ఒక మిడిల్ క్లాస్ అప్పు తీస్తాడు. ఎలాగైనా నేను తీర్చగలను ఏదో ఒక రూపంలోనే ఒక ధైర్యంతో తీస్తావు. ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు ఎక్కడికి కోల్పోయినావు? ఎందుకు ఎక్కడికి పోయింది ఆ ధైర్యం? ఇప్పుడు ఎందుకు కోల్పోతున్నావు? ఇప్పుడు ఎందుకు ఆ ధైర్యం ఎక్కడ పోయింది? ఒక్కసారి అప్పుడే ఏంటంటే అప్పునే ఒక్కసారి మర్చిపోండి. మర్చిపోవడం అంటే ఏంటి? తీర్చేసినట్టు. ఎలాగైనా నేను తీర్చగలను, ఎలాగైనా నేను 10 లక్షలు సంపాదించ. ఒక 5 లక్షలు అప్పు ఉన్న వాళ్ళు భయపడేది ఎందుకు? ఒక 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఎందుకు? చూడండి నా ఫీడ్బ్యాక్లు చూడండి, నా ఫీడ్బ్యాక్ చూడండి. ఎంత అప్పులు తీరుస్తున్నారు, నా దగ్గరికి రాకముందు ఎలా ఉన్నారు, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, నా వీడియోలు చూసి ఎంత సక్సెస్లో ఉన్నారు, కారు కొన్నారు, అప్పులు తీర్చారు, డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయి ఉన్నారు. చూడండి ఫీడ్బ్యాక్లో చూడండి. నేను కాదయ్యా, నా బంధువులు కాదు, వాళ్ళు నా చుట్టం కాదు. హైదరాబాద్లో నా బంధువులా, లేక వారి కర్నూలులో నా బంధువులా, అనంతపూర్ నా బంధువులా, ఏమైనా ప్రతి క్లాస్ నా బంధువులను వస్తారా? ఎక్కడున్నారు నాకు బంధువులు? ప్రపంచం నా బంధుత్వం అయిపోయింది. ప్రపంచమా నాకు బంధుత్వం అయిపోయింది. నా మాట మందరలా తయారైపోయింది. వాళ్ళు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కంటిన్యూగా వస్తున్నారు, కంటిన్యూగా చెప్తున్నారు. వాళ్ళకి జరిగిన మిరాకిల్ని చెప్పడానికి వాళ్ళ మనసు ఒప్పుంది, పరిగిస్తున్నారు, మరలా వచ్చి చెప్పేసిపోతున్నారు. అంటే మీ మాట మంత్రంలా తయారవడానికి నేను నేర్పిస్తున్నాను. మీరు ఏది అనుకున్నా జరగాలంటే నువ్వు మారాలి. ఫస్ట్ గమనిక అనేది ఒకటి ఇస్తాను కదా క్లాసుల్లో, దాన్ని ఫాలో చేస్తేనే నీ జీవితాన్ని అద్భుతంగా దిద్దుకోవచ్చు. కార్లో పోయి యోగాన్ని తెచ్చి అరచేతిలో పెట్టుకోవచ్చు. మీరే కారు కొనుక్కొని హ్యాపీగా, అంటే ఎవరికి అప్పు లేకుండా మంచి ఇల్లు, మంచి డ్రెస్సులు, మంచి బంగారుతో కార్లో తిరిగి యోగాన్ని తెచ్చుకోవచ్చు. అక్కడికే మారిపోతాయి జీవితాలు. ఇంకా తర్వాత పట్టుదల కనుక కూర్చున్నామంటే పిచ్చి పిచ్చిగా సంపాదించుకొని పిచ్చి పిచ్చిగా అనుకోవచ్చుకోవచ్చు. పిరిగితనం భయాన్ని వదిలేయండి. పిరిగితనం భయం ఉంటే మనం ఎక్కడ వేసిన గోంగడి ఎక్కడ ఉంటాం. కాబట్టి వీడియోలు ఇచ్చున్నాను, బోల్డ్ వీడియోలు ఉన్నాయి, 1, 2 కాదు, వందలాది వీడియోలు పోయి 1000 చిల్లర వీడియోలు పోయినాయి, 1900 పైన పోతున్నాయి నా వీడియోలు. చూడండి, ఆ వీడియోలు చూసి డైలీ ఇంట్లో చేయండి. మంత్రాలు, ఈ మంత్రాలు తంత్రాలు పూజలు అనేది అది వేరే, మనీ సబ్జెక్ట్ వేరే. మనీ వచ్చి ఓన్లీ నీ మైండ్ని వాడుకునేది, నీ మైండ్కి పని పెట్టడం. చదువుకునేటప్పుడు పెట్టారు, ఇప్పుడు జీవితంలో అడుగు పెట్టినప్పుడు మైండ్ని మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? నీ జీవితానికి ఎలా ఉండాలి అనేది ఆ మైండ్ని ఉపయోగించడమే ఈ సైన్స్, ఈ సబ్జెక్ట్ నేర్పిస్తాను. కాబట్టి వీడియో చూసి చేసుకోండి. వీలైతే ఒక్కసారి నాకు క్లాస్ అటెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ రోజు, థ్యాంక్ యూ మనీ. కొట్టు, థ్యాంక్ యూ.